నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం విహారీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు రచించిన నవతరం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో 2008 అక్టోబర్లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆదివారం మధ్యాహ్నం అంతా రేవతి పెళ్లి గురించిన చర్చ సాగింది. మేనబావ సుందర్ను పెళ్లి చేసుకోమని పట్టుబట్టారు అంతా. సాయంత్రం 4 గంటల వరకు ఇదే వరస. మీరు ఎన్నైనా చెప్పండి, నేను సుందర్ బావను చేసుకోను. పేరుకు ఎంబీఏనే కానీ మంచి ఉద్యోగం లేదు, రాదు కూడా. గల్లీ గల్లీకి ఎంబీఏలే. కుండ బద్దలు కొట్టింది రేవతి. తల్లి కామేశ్వరరావు, తండ్రి శివరావు, తమ్ముడు సుధాకర్ ఆమె నిర్ణయాన్ని విని ఊరుకున్నారు. తల్లి, తండ్రి, రేవతి మ్యారేజ్ బ్యూరోకి బయలుదేరారు. సుధాకర్ రానన్నాడు. ఇంట్లో నుంచి బయటకొస్తూ చెప్పింది రేవతి, టాట్, ఈ సంబంధాలు చూడకండి, చెప్పాను కదా, వయసు 24+ అంతే. ప్యాకేజీ మినిమం $1,50,000 తక్కువ ఉండకూడదు. ఆమె మాటలు దృఢంగా ఖరాఖండిగా ఉన్నాయి. శివరామేమీ విస్తుపోయి చూడలేదు. కామేశ్వరి ఏమీ కళ్ళు విచ్చుకొని చూడలేదు. ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అదుపులేని గుర్రాలు అగడ్తలు దాడతాయంటారు మరి. గొణిగాడు శివరాం. భయం లేదు, భక్తి లేదు, పెంకి ఘటం. భర్తకి మద్దతుగా తన మాటల్ని కలిపింది కామేశ్వరి. ఆటో రిక్షా పోతోంది. దారిలో ఎవరితోనూ మాట్లాడటం లేదు. మొన్న బీటెక్ అయింది, నిన్న ఉద్యోగంలో చేరింది, ఇవాళ ఇది వరస. ఇంటర్ దాకా పల్లెత్తి పలికేది కాదు ఈ పిల్ల. లంగా ఓణితో జూనియర్ కాలేజీకి వెళ్ళొచ్చేది. ఇంతలోనే ఎంత ఎదిగిపోయింది. వేషంలోనూ భాషలోనూ ఆశ్చర్యకరమైన పరిణామం. ఆశలు ఆశయాలు చెప్తోంది. జీవితం గురించి, ఈ కాలపు అవసరాల గురించి 1000 ఆలోచనలు వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తు, భద్రత అంటూ ఊహలకు రెక్కలు తొడుగుతోంది. శివరావు మనసులో ఇంతింత ఆశ్చర్యం. మేనల్లుడు సుందర్ ఎంబీఏ ఫైనాన్స్. ఏదో ఒక కంపెనీలో మంచి ఉద్యోగమే. అతని స్టేటస్ ఈ పిల్లకి ఆనటం లేదు. బావగారికి వైజాగ్లో గవర్నమెంట్ జాబు. ఏకులాంటి పిల్ల మేకులా తయారైంది. కొరకరాని కొయ్య. ముందు ఏం జరగనుందో. కామేశ్వరి మనసులో దిగులు. అమ్మ, నాన్న, తమ్ముడు నా గురించి ఏమన్నా అనుకొని, నా బాబు నాకు ముఖ్యం, నాకు ఇష్టమైనట్లు నేనుంటాను. రేవతి మనసులో నిశ్చయం. గంభీరంగా కూర్చుంది. ఆలోచనలో నుంచి తేరుకుని, పక్కగా ఆపు అన్నాడు శివరావు. ఆటో ఆగింది. దిగారు. ఎదురుగానే మ్యారేజ్ బ్యూరో ఆఫీసు. నడి వయసు మహిళ ఇన్ఛార్జ్. ఆమె పేరు వసంత. కొన్ని సంబంధాలు చెప్పింది, కొన్ని కేసులు చూపింది, కొన్ని కాగితాలు వీళ్ల ముందు పెట్టింది. కంప్యూటర్లో కొన్ని వివరాలు చూపించింది. వయస్సు కుదిరితే ఇన్కమ్ సరిపోవటం లేదు అంది వసంత. కుర్చీలో వెనక్కి వాలింది. తో సరిపెట్టింది రేవతి. కళ్ళతోనే మాట్లాడుకున్నారు ముగ్గురు. వస్తాం, చూస్తూ ఉండండి, ఏదైనా తగిలితే చెప్పండి అని కదిలాడు శివరావు. తల్లి కూతురు ఆయన్ని అనుసరించారు. 21 ఏళ్లకు ఇంజనీరింగ్ అవుతుంది. 24 ఏళ్లకు అంత ప్యాకేజీ రాదు, కష్టం. ఈ పిల్ల మరీ ఓవర్ యాంబిషస్. ఆ దొరికేవాడెవడో మనీ మెషిన్ అయిపోతాడు, పూర్ ఫెలో. వెనక నుంచి నవ్వు. వసంత మాటలు బాగానే వినపడినాయి. చురుగ్గా తల్లికేసి చూసింది రేవతి. పక్క చూపులతో ముందుకు కదిలింది కామేశ్వరి. ఇంటికొచ్చేశారు. ఆ రాత్రి హాల్లో కూర్చున్నారు నలుగురు. చలిగాలి వీస్తోంది. వాన కురిసే సూచనలు చేస్తోంది ఆకాశం. నువ్వు అనుకున్నట్లు దొరికాడే అనుకుందాము. ఇవాళ సంపాదిస్తూ ఉండొచ్చు, రేపు ఆ ఉద్యోగం ఊడితే అన్నాడు సుధాకర్. రేవతికి కోపం వచ్చింది. రేయ్, నువ్వు ఎకడమిక్గా డిస్కస్ చేయకురా అంది కోపాన్ని నిగ్రహించుకుంటూ. అది ఆలోచించుకోవాలి అన్నాడు శివరావు. మారే, కీడెంచి మేలెంచమన్నారు అంది కామేశ్వరి. బతుకంతా కీడెంచుకుంటూ కూర్చుంటే అడుగు ముందుకు పడదు అంది. అసలు 24 కల్లా అంత ప్యాకేజీ ఎలా వస్తుంది? బీటెక్ అయ్యేసరికి 21+ అవుతుంది. సుధాకర్ వయసు గురించి లాజిక్ లేవదీశాడు. ఆ వసంత పరిహాసం కూడా అదే అంటించింది తల్లి. ఏ ఎంఎస్ఓ చేసిన వాడికి రాదా? నీ ఫస్ట్ బీటెక్ బుర్ర చాలదులేరా ఇవన్నీ అర్థం చేసుకోవటానికి అంది రేవతి. మీ అందరిది అసలు దిగలాగుడు తత్వం అని కూడా అంది. ముగ్గురు ఉలిక్కి పడ్డారు. మరేమనాలో తోచలేదు. దిక్కులు చూస్తూ కూర్చుండిపోయారు.
బయట వానజల్లు మొదలైంది. 4 రోజుల తర్వాత రాత్రి పొద్దుపోయి ఇల్లు చేరింది రేవతి. భోజనం చేస్తూ చెప్పింది, ఇవాళ వేరే వివాహ వేదికకు వెళ్ళొచ్చానమ్మా, ఒక కేసు దొరికింది అంది. శివరావు సుధాకర్ కూడా వచ్చారు. నీ కండిషన్స్ అన్నీ కుదిరాయా మరి అడిగాడు సుధాకర్. వినరా అని నవ్వి, అన్నీ సరిపోయాయి కానీ అతను మరీ 4'10" హైట్ అంది. తనలో తాను నవ్వుకుంది. ముగ్గురు తెల్లమొహాలు వేశారు. సుధాకర్ తెప్పరిల్లి అడిగాడు, అయితే నీ మూడో కండిషన్ ఈ ఎత్తు అన్నమాట అన్నాడు. అవును మరి, నేను 5'4" అని కనుబొమ్మలు ఎగరేసింది కించిత్ గర్వంగా. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ అర్ధోక్తిలో ఆపాడు సుధాకర్. తల్లి తండ్రి నిస్పృహతో నెట్టూర్చారు. ఆ తర్వాత ఏమనాలో ఎవరికి తోచలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు రామచంద్రయ్య వచ్చాడు. ఆయన శివరావు ముంబైలో కలిసి పనిచేశారు. అందరికీ బాగా తెలుసు. హాల్లో కూర్చుని పిచ్చాపట్టి కబుర్లలో పడ్డారు. రేవతి పెళ్లి విషయం మాటల్లోకి వచ్చింది. ఎవరో ఎందుకు, మా శంకర్ లేడు. రేవతికి ఈడు జోడు, ఆమె అభిప్రాయం కనుక్కోండి. మీరు అవుననుకుంటే నేను వాడికి ఫోన్ చేస్తాను అన్నాడు రామచంద్రయ్య. 1 గంట అవుతూ ఉండగా సెలవు తీసుకున్నాడు ఆయన. ఆయన అటు వెళ్ళగానే ఇటు రేవతి తన అభిప్రాయం చెప్పింది. శంకర్కి 4 చెల్లెళ్ళు. వాళ్ళ చూపులు ఎప్పుడూ మా వైపే ఉంటాయి. నాకు ఇష్టం లేదు. అనవసరంగా ఈ విషయాన్ని పొడిగించకండి. ఆయనకు ఫోన్ చేసి చెప్పేయండి అంది తండ్రిని ఉద్దేశించి. ఇప్పుడు కండిషన్ 4 బయటకు వచ్చింది అని హాస్యమాడాడు సుధాకర్. రేవతి అదోలా అతన్ని చూసి భోజనాలకు టేబుల్ సర్దటంలో నిమగ్నమైంది. తోచి తోచనట్లు దినపత్రికను చేతిలోకి తీసుకున్నాడు శివరావు. ఆ సాయంత్రం నలుగురు కలిసి వేరే మ్యారేజ్ లింక్స్ ఆఫీస్కి వెళ్ళారు. బయలుదేరబోయే ముందు, అసలు నీకు ఈ పెళ్లి తొందరెందుకే, మా ప్రాణం తీస్తున్నావు అని జోక్ చేశాడు సుధాకర్. పూర్ ఫెలో, ఇది కూడా చెప్పాలా? అమెరికా లైఫ్ బాబా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లస్ మనీ, ఇట్ మేక్స్ మెనీ థింగ్స్ యూనో అని నవ్వేసింది రేవతి. సుధాకర్ అవాక్కయ్యాడు. తల్లి తండ్రి రేవతి మనస్తత్వానికి గళ్ళ నుడికట్టు జవాబులు ప్రయత్నిస్తున్నారు. ఆ మర్నాడు సాయంత్రం ఆఫీసు నుంచి రావటమే చిరాగ్గా విసుగుపడుతూ ఇంటికొచ్చింది రేవతి. తల్లి తండ్రి ఏమైందని అడిగారు. సుధాకర్ కూడా వాతావరణాన్ని ఆహ్లాదకరం చేస్తూ, ఏం తల్లి, ఏమన్నా వార్త తెచ్చావా అన్నాడు. అవునరా, ఇవాళ మంచి కేసు తగిలింది నెట్లో అంది. ఇంకేం హ్యాపీ హ్యాపీ కదా, చిరాకెందుకు? వీణు చెప్తా అని చెప్పసాగింది. మన రిక్వైర్మెంట్స్ అన్నీ సరిపోయాయి. వయసు 24 ఏళ్ల 4 నెలలు. ఆదాయం $1,70,000 ఏడాదికి. ఎత్తు 6 అడుగులు చెప్పింది. వావ్, గ్రేట్, ప్రొసీడ్ అన్నాడు సుధాకర్. కానీ అని ఆగింది. ముగ్గురిని తేరిపార చూసింది. ఎవరి నోట మాట లేదు, విస్మయము లేదు, ఉత్సుకత లేదు. నిరుత్సాహంగా నెట్టూర్చి చెప్పింది. అమ్మాయి ఇండియాలోనే ఉండిపోవాలట. 1 ఏడాది తర్వాత అమెరికా ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేసి ఇక్కడే ఉండిపోతాట. చేస్తే ఉద్యోగం, లేకపోతే బిజినెస్ అంటున్నాడు చాటింగ్లో అంది. ఇది బాగానే ఉంది అంది కామేశ్వరి, ఆమె కళ్ళల్లో వెలుగు. కానీ నా ఆరోగ్యానికి పడదు కదా అనే విషయాన్ని ముగుస్తున్నట్టు ఏదో మ్యాగజైన్ చేతిలోకి తీసుకుంది రేవతి. చందమామ రావే, జాబిల్లి రావే అయిపోతుంది అక్క నీ సంబంధాలు కదా సరదాగా చిత్రంగా చేతులు తిప్పుతూ అన్నాడు సుధాకర్. నువ్వు నోరు మొయ్యరా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది రేవతి. అమ్మా నాన్నల వైపు అదోలా చూశాడు సుధాకర్. మీరెందుకు ఇంత పట్టి పట్టనట్లు ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. మేము చెప్పటం అంతా అయ్యింది కదరా అన్నాడు శివరావు నిస్పృహతో. అడ్డాలు నాడు బిడ్డలు కాదు కదా అంది కామేశ్వరి నీరసంగా. సోఫాలో నుండి లేచి సుధాకర్ కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శివరావు మనసులో తెలియని అలజడి రేగింది. తలపుల కలతలో పడ్డాడు. ఒక్కసారిగా తానేమిటో గుర్తుకొచ్చింది. బ్యాంకులో గుమస్తాగా చేరి స్కేల్ 3కి వచ్చాడు. తొలి రోజుల్లో అతి కష్టం మీద ఈ కాలనీలో ఏర్పరచుకున్న ఇళ్ళు మాత్రమే తన స్థిరాస్తి. 2 పిల్లలైనా ఖర్చులు నానాటికి పెరుగుతూనే వచ్చాయి. రేవతి ఆశల సంగతి తెలిసిందే. సుధాకర్ అయినా అక్కని ఆట పట్టించడానికి అమ్మా నాన్నల్ని వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడతాడు కానీ వాడు 1000 రూపాయలు లేని ప్యాంటుని ఎంచుకోడు.
బీటెక్ అయిన తర్వాత తప్పనిసరిగా ఎంబీఏ చేయాలన్న కోరిక వాడికి. అన్నింటికీ డబ్బు కావాలి. ఇంటిని బిల్డర్లు అడుగుతున్నారు. అది తన ధైర్యం. రేవతి పెళ్లికి ఖర్చేమీ సాధారణంగా కాదని తనకు తెలుసు. ఆమె ఎత్తుకు ఎదిగేందుకు తనకున్న నిచ్చెన ఈ బిల్డింగే. అయినా లోపల ఆమె పట్టుదల ప్రయత్నాలు తమనెక్కడికి తీసుకుపోతాయో అనే భయము దిగులు తనకున్నాయి. ఆలోచన చాలుగానే టిఫిన్కి లేవండి అన్న భార్య మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు శివరావు. తెలతెలవారుతూ ఉండగా వచ్చాడు గంగాధరం, శివరావు బావగారు. పరామర్శలు కాఫీలు అయ్యాయి. హాలులో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరూ, కామేశ్వరి. బంధువర్గం గురించిన జ్ఞాపకాలు, ఎవరెవరెక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో అన్న వివరాలు మాటల్లోకి వచ్చాయి. సుధాకర్ రేవతి కూడా వచ్చి కూర్చున్నారు. పలకరింపులయ్యాయి. వాళ్ళకి కాఫీ ఇచ్చింది కామేశ్వరి. టీవీలో వార్తలు నడుస్తున్నాయి. అందరి వంక చూస్తూ చెప్పుకొచ్చాడు గంగాధరం. మన రేవతికి మంచి సంబంధం ఉంది. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. అమెరికా సంబంధమే. కాకపోతే అతను వైజాగ్ వచ్చేస్తాడు, ఇక్కడే స్థిరపడతానంటున్నాడు. వెంటనే టపీమని అనేసింది రేవతి. అత్తయ్య చెప్పిందిలే మావయ్య. అతని తల్లికి ఇటీవలే పెరాలసిస్ వచ్చిందిట, అది కారణం. అతని దేశానికి వచ్చేస్తానంటానికి. నేనెక్కడ సేవలు చేయగలను ఆవిడకు, వద్దులే అంది. అక్క వైపు చూస్తూ అన్నాడు సుధాకర్. మా అక్క సంబంధాల వేట ఈగల వేటలా ఉందిలే మావయ్య, మీకెందుకు శ్రమ, వదిలేయండి అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. నేను తయారు కావాలి, మా కంపెనీ బస్ టైం అవుతుంది అంటూ లేచింది రేవతి. రేవతి ఆఫీస్కి వెళ్ళేసరికి ఆ హాల్ అంతా కోలాహలంగా ఉంది. శృతి చుట్టూరా స్నేహ బృందం, కేరింతలు, మాటలు. తాను దగ్గరికి వెళ్ళింది. వెడ్డింగ్ కార్డు తీసిచ్చింది శృతి. అభినందనలు మరియు శుభాకాంక్షలు అని కళ్ళు చికిలించింది రేవతి. తెలుగు తెలుగు అని జోకుల్లోకి దిగారు ఒకరిద్దరు కొలీగ్స్. అయితే భానుమూర్తే వరుడు, నైస్ అంది రేవతి కవర్లోని కార్డు తీసి పేర్లు చూస్తూ. భానుమూర్తి, శృతి ప్రేమించుకున్నట్లు ఆఫీసులో చాలామంది సన్నిహితులకు తెలుసు. శృతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు, వేరే సంబంధాలు చేస్తామన్నారు. శృతి మాత్రం తాను వాళ్ళని కన్విన్స్ చేయగలనని నమ్మకం. ఆమె నమ్మకం ఫలించిందన్నమాట అనుకుంది రేవతి. భానుమూర్తి అదే కంపెనీలో, అదే ఊళ్ళో వేరే ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఇదంతా తలపుకొచ్చి, అయితే మొత్తానికి మీ పేరెంట్స్ని బాగానే మేనేజ్ చేసావు శృతి అంది రేవతి. యా అని. మా నాన్న చివరికి ఓ మాట మీద నా పక్షానికి మారాడు విజయ గర్వంతో అంది. పెళ్ళి ఎప్పుడు లాటరీయే నాన్న. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ డెవిల్ అని ఒకరోజు తీరిగ్గా చిన్న లెసన్ పీకాను. ఆయన కోసం చెప్పిన మాట కాదు. ఐ రియల్లీ బిలీవ్ ఇట్ ఆనెస్టీ. ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది రేవతి. కొద్దిసేపటి తర్వాత ఎవరి సీట్లకు వాళ్ళు కదిలారు. శృతి స్వీట్స్ తెప్పించే కార్యక్రమానికి పూనుకుంది. వారం 10 రోజులు గడిచాయి. ఈలోగా కొత్త సంబంధాల వార్తలేమీ లేవు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కానీ రేవతి మాత్రం తన ఆలోచనలో తన ములకలైపోయింది. శృతి పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లికి తాను హాజరైంది. డిన్నర్ అయిన తర్వాత కొద్దిసేపు శృతి తండ్రితో మాట్లాడుతూ కూర్చుంది. భానుమూర్తి ఉన్నాడు. కూతురు నుంచి తాను అప్పుడప్పుడు కొన్ని జీవిత సత్యాలు నేర్చుకుంటూ ఉంటానని కొంచెం సీరియస్గానే చెప్పాడు శృతి తండ్రి. వింతగా ఉత్సుకతతో సాలోచనగా వింటూ కూర్చుంది రేవతి. భానుమూర్తి కూడా మామగారు చెప్పేది ఆలకిస్తున్నాడు. ఆయన అన్నాడు, ఒకసారి శృతి వివేకానందుని కోట్ చేసింది. జీవితం మంచి కాదు, చెడు కాదు, నువ్వు చూసే చూపును పట్టి ఉంటుంది అని. గాలిలో చేతులు ఆడిస్తూ మళ్ళీ చెప్పాడు. ఏది ఏమైనా మా అమ్మాయి పెళ్ళి లాటరీ నోన్ డెవిల్ ఫిలాసఫీ మాత్రం నా బుర్ర తినేసింది. నాకు జ్ఞానోదయం అయింది. ఇదిగో ఫలితంగా భానుమూర్తి అల్లుడైపోయాడు, అదృష్టవంతుడు అని గొల్లున నవ్వాడు. మీరా ఆయన నిజమైన అదృష్టవంతులు అంది రేవతి మరింత ఆహ్లాదాన్ని పంచుతూ. నో పాలిటిక్స్ ప్లీజ్ అని ముక్తసరిగా అని సన్నగా నవ్వాడు భానుమూర్తి. రేవతికి ఎందుకునో ఆ మాటకు ముచ్చటేసింది. నైస్ అంది. ఆ వెంటనే, అయినా బుద్ధిమంతులకు పట్టు విడుపుల మర్మం తెలుసు. బతికేమి టెన్నిస్ రాకెట్ కాదు కదా అల్లుకుంటూ కూర్చోవటానికి అని అన్నాడు. భానుమూర్తి మెచ్చుకోలుగా మామగారి వైపు చూశాడు. శృతి వాళ్ళ నాన్నగారు టెన్నిస్ ప్లేయర్. రేవతి భుజం మీద మృదు స్పర్శ. ఉలిక్కిపడి వెనక్కు చూసింది. కళ్యాణ శోభతో కళకళలాడుతూ శృతి.
అవ్యక్త ఆనందంతో శృతిని భానుమూర్తిని చూస్తూ ఉండిపోయింది రేవతి. మేధ చురుగ్గా పనిచేస్తూనే ఉంది. రేవతి కళ్ళ ముందు సుందర్ కదిలాడు. మనస్ఫూర్తిగా తనలో తాను నవ్వుకుంది. అటువైపు మళ్ళీ సన్నాయి మొదలైంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.